గిరీష్ సార్ చేయించినాడు. సూపర్ 4 బాగా రిజల్ట్ వచ్చింది. బాగా సైజులు వచ్చినాయి. బాగా గుత్తులు కాసినాయి. మేము ఫస్ట్ నమ్మలేదు. ఇప్పుడు కొట్టినాక రిజల్ట్ బాగా వచ్చింది. ఇవన్నీ కూడా సూపర్ 4 వాడినటువంటి. ఈ సూపర్ 4 వాడిన తర్వాత పూత పిందె రావడమే కాకుండా మొక్క కూడా బలిష్టంగా ఆకర్షణీయంగా కనపడడం కూడా జరిగింది. తర్వాత కాయలనేవి గుత్తలుగా కాయడం కూడా జరిగింది. ఈ రిజల్ట్ అనేది చాలా అన్యూనంగా జరిగినట్టుగా అనిపిస్తుంది. దీంట్లో ఉండే అమినో పెప్టైడ్స్ చాలా బాగా పనిచేసాయని చెప్పొచ్చు. ఎంజైమ్స్ కూడా చాలా ప్రేరేపితం అవడం వల్ల ఎక్కువగా వచ్చాయని చెప్పొచ్చు. మామూలుగా అందరూ ఏం చేస్తుంటారంటే ఎన్పీకే మాత్రమే వాడుతుంటారు. ప్రధాన పోషకాలైన ఎన్పీకే మాత్రమే వాడుతుంటారు. ద్వితీయ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అనేటివి కూడా వాడడం లేదు. తర్వాత సూక్ష్మ పోషకాలైన జింకు, బోరాను, కాల్షియము, మెగ్నీషియం, ఐరన్, కోబాల్ట్ అనేటువంటి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాడడం లేదు. ఇవన్నీ కూడా వాడకపోవడం వల్ల సూక్ష్మ పోషకాలైన సూపర్ 4 కూడా ఉపయోగించడం వల్ల చాలా మంచి రిజల్ట్ రావడం జరిగింది. ప్రకృతిలో లభించేటువంటి మూలకాలైనటువంటి కార్బనము, ఆక్సిజను, హైడ్రోజన్ ఇవన్నీ కూడా ప్రేరేపితమై మంచి రిజల్ట్ తీసుకొని రావడం జరిగింది. రైతు అనేవాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. గుత్తలుగా కాయడం కూడా జరిగింది. ప్రతి మొక్కకు అదే విధంగా ఉంది. ఇది 4 ఎకరాలు 20 సెంట్లు అండి. చాలా బాగా రావడం జరిగింది.